ఇక మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై మాజీ మంత్రి వాకటి శ్రీహరి స్పందించారు. ఆత్మహత్యపై మంత్రి వాకటి శ్రీహరి స్పందించారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తానెప్పుడు మహదేవప్పకు ఫోన్ చేయలేదని, కావాలంటే కాల్ డేటా పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. చావుకు కలిగిన కారణాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకారణంగా ఎవరి మీద మాట్లాడడం అనేది అది మంచిది కాదు, ధర్మం కూడా కాదు. నేను మీడియాలో అదే చెప్పిన. అసలు ఆ బాబు ఒకవేళ నాకు గతంలో గాని నామినేషన్ ప్రక్రియ కంటే ముందు గాని ఇప్పటి వరకు గాని ఒక్కసారి ఆయన ఫోన్ కించి నాకు ఫోన్ వచ్చింటే, లేదా నా ఫోన్ కించి ఆయనకు ఫోన్ పోయింటే, అంత అలిగేషన్ అనేది నేను బెదిరించాను అంటున్నారు కదా, పోయింటే, లేదా నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే రాజకీయాల్లో నేను శిక్షకు అర్హుణ్ణి. ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుణ్ణి. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుడిని కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా, చనిపోయిన కుటుంబం గురించి ఆలోచన చేయకుండా ఈడికించి పార్లమెంట్ వరకు మాట్లాడి ఏదో నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా ఒకటే కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు. ఎస్టీ రిజర్వ్ వచ్చింది కాబట్టి మక్తల్ మున్సిపాలిటీలో వార్డ్ 6లో మహాదేవప్ప చనిపోయాడు. ఊర్లో అందరూ చెప్పే 5-6 కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి భయపడ్డాడని, ఫస్ట్ స్టార్టింగ్ లో లేదన్నా స్ట్రోక్ వచ్చింది, తర్వాత ఊరు వేసుకున్నాడని, ఇంకొంత ఏంది పార్టీకి సంబంధించిన కొంత పెద్ద మనుషులంతా కలిసి మేముంటాం మీకు ఎందుకు అన్ని రకాలు చూసుకుంటామని, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం, ఆ కుటుంబం కూడా మేము ఆదుకుంటా మొత్తం మేము చూసుకుంటామని చెప్పి, తర్వాత ఏమి చేయకపోయేసరికి భయభ్రాంతులకు గురి చనిపోయిందని. హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది.